హలో అండి. ఇవాళ కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌ని రిపోర్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. అయితే ఇక్కడ ఇదేమో వామ చెట్టు ఒకటి పెడదాము. అది చిన్న దాంట్లో అయినా వచ్చేస్తదని చూస్తే నా దగ్గర పాటింగ్ కనిపించలేదు. కబోర్డ్‌లో చూస్తే ఇదొకటి ఐస్ క్రీమ్ బాక్స్ కనిపిస్తే దానికి పాప్సికల్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి చేస్తున్నాను. అయితే అది పెడుతూ ఉంటే నాకు కింద కిందనేమో రౌండ్ తక్కువుంది. పైనొచ్చేసరికేమో వెడల్పు ఎక్కువుంది. దాంతో అది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేయాల్సొచ్చింది. సరిగ్గా అంత కరెక్ట్‌గా రాలేదు. అయినా అడ్జస్ట్ చేస్తూ చేసేసినాను. తాడు చుట్టేస్తే బాగుండేది కానీ పెట్టేసినా కదా అనేసి, కానీ ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్‌తో పెడితే చాలా బాగుంది. ఈ ఫెవిబాండ్ పెట్టి పెట్టేసినాను. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ కాలేదు. అందుకే డబుల్ స్టిక్ ఒకటి దాని మీద పెట్టేసినాను. బాగానే కనిపిస్తుంది. మరీ హార్డ్‌గా ఏం లేదు. బాగానే ఉంది. ఇదంతా ఈ గ్యాప్స్ కొంచెం అక్కడక్కడ వచ్చినాయి కదా! ఆ గ్యాప్స్‌ని కవర్ చేయడానికనేసి 2 సైడ్స్ వచ్చింది. ఒక సైడ్ టూ సైడ్స్ అది నేను స్టిక్ పెట్టేసినాను. డబుల్ వచ్చింది. అందుకని అది ఆ గ్యాప్స్ కనిపియకుండా ఉండడానికి కొంచెం జ్యూట్ థ్రెడ్, అది మనం సుత్తుల తాడు అంటాం కదా! అది పెట్టేస్తున్నాను. ఈ ఫెవిబాండ్‌తో పెడుతున్నాను. ఫెవిబాండ్‌తో పెట్టేప్పుడు కంపల్సరీ మనము చేతులకు గ్లౌజెస్ వేసుకొని పెట్టుకోవాలి. పైన అయిపోయింది. మళ్ళీ కింది సైడ్ కూడా ఒకటి పెడదామనేసి, కింద కూడా గ్యాప్స్ కొంచెం వచ్చింది. ఆ గ్యాప్స్ కనిపించకుండా కవర్ చేయడానికి మళ్ళీ థ్రెడ్ తోటి చుట్టేస్తున్నాను. ఆ కింద గ్యాప్ అంటే మనం వాటర్ పోసినప్పుడు తడిచిపోకుండా ఉండడానికని కొంచెం నేను ప్లేస్ వదిలేసినాను. కింద ఎడ్జ్ చివర్లు కొంచెం వదిలేసి పెట్టినాను. ఒక ఎడ్జ్ వదిలేసినాను. ఎందుకంటే వాటర్ మనం తడిచినా ఏమవ్వదు అనేసి. కానీ మళ్ళీ సేఫ్ సైడ్ అన్నట్టుగా ఒక క్యాప్ నా దగ్గర ఉంటే ఆ క్యాప్ పెట్టేసినాను. ఒకవేళ ఉంటే ఉంటుంది, లేకుంటే గ్లూ గన్‌తో పెట్టినాను. అది మాత్రము ఉంటే ఉంటుంది, లేకుంటే తీసేయొచ్చు. ఇందులో వామ చెట్టు పెట్టేస్తున్నాను. వామ చెట్టు కూడా ఇండోర్ ప్లాంట్‌గా పెట్టుకోవచ్చు. ఇందులో మట్టి మాత్రం నేను ఇసుక, మట్టి, కొంచెం కంపోస్ట్ వేసి పెట్టినాను. ఇది కూడా రఫ్గా పెరిగే ప్లాంట్. ఇంట్లో అయినా పెరుగుతుంది. మనం ఒక మొక్క తీసి ఒక బాటిల్, అంటే ఒక గ్లాస్ బాటిల్ ఏదన్నా ఉంటే దాంట్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కిచెన్లో అక్కడ పెట్టేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ. అందులో కూడా మంచిగా పెరుగుతుంది. ఇది మౌత్ ఫ్రెష్నెస్ కూడా బాగానే ఉంటుంది. ఇది బజ్జీలు కూడా వేసుకోవచ్చు దీంతో. బాగానే ఉంటాయి అవి. తర్వాత ఇది ఇంకో ప్లాంట్ వచ్చేసి ఇది రియో ప్లాంట్ అని నేను మీషోలో తీసుకున్నాను. దీంట్లో ఇది ఇండోర్ ప్లాంట్గా పెడదామనేసి, ఇది యాక్చువల్గా ఇది అవుట్డోర్ ప్లాంటే. ఇది ఇండోర్ ప్లాంట్ అయితే కాదు. కానీ ఇంట్లో పెట్టినాను, బాగానే ఉండింది. సరే కలర్ బాగుంది, ఆ బ్యాక్ సైడ్ కలర్ బాగుందని నేను అది కొన్నాను. దగ్గర మనకు ఇదే ఇక్కడైతే మీషోలో అయితే 80 రూపీస్, ఈ దగ్గర నర్సరీలో 50కే ఇచ్చారు అది. ఇది కూడా ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ పెట్టిన తర్వాత బాగానే అనిపించింది. సరే అని నేను ఒక బాటిల్ కట్ చేసి దాంట్లోకి అడ్జస్ట్ అయ్యేటట్టుగా పెట్టినాను. తర్వాత ఇందులోకి వచ్చేసేమో ఒకటి పాట్ చిన్నగా ఉంది కదా, ఇందులో కొంచెం రఫ్ ప్లాంట్ ఏదైనా పెడదామనేసి పెడుతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టి పాపకి ఇస్తే అక్కడ వాళ్ళు సరిగ్గా వాటర్ పోయాక అది పాడైపోయింది. ఇంకా తీసుకొచ్చి నేనే పెట్టుకుంటున్నాను ఇక్కడ. దీంట్లో వచ్చి ఇది అది వాళ్ళు స్కూల్లో పెట్టినారు, సరిగ్గా చూడలేదు, పాడైపోతే తెచ్చేసినాను. ఇందులో స్నేక్ ప్లాంట్ పెట్టినాను. ఈ స్నేక్ ప్లాంట్ నా దగ్గర చాలా ఉంటాయి. రఫ్గా పెరిగే మొక్క ఇది. దీనికి పెద్దగా వెంటిలేషను ఇది కూడా అవసరం ఉండదు. ఇది ఈ పాటుకేమో దీంట్లో కొంచెం అది సైడ్స్ బాగా కనిపించట్లేదు అనేసి అందులో కొంచెం స్టోన్స్ వేసి పెట్టేసుకున్నాను. క్లీన్ చేసేసి టీవీ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. అయితే అందులోకి ఇప్పుడు ఆ పాట్లోకి నేను ఇప్పుడు అది మార్చి బయట పెట్టినప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టడానికి ఏదన్నా ఉండాలి కదా, అందుకని ఒక రఫ్ మొక్క నా దగ్గర ఉంది. అసలు కేర్ ఏం అవసరం లేని మొక్క ఉంది. అదొకటి పెడదామనేసి ఆ చిన్న మిల్క్ బాటిల్, మా మనవలది మిల్క్ బాటిల్ ఉంటే అది కట్ చేసి అందులో పెడదామని చూసినాను. ఇదైతే చాలా రఫ్, దానికి అసలు మెయింటెనెన్స్ పెద్దగా అవసరమే లేదు. ఆకులు పెట్టినా వచ్చేస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఊరికే, అది చాలా డీప్గా ఉంది, తీస్తే అసలు రావట్లేదు. అది కొంచెం ఇసుక వేసి పెట్టాల్సింది. అది ఎప్పటిదో చాలా పాత ప్లాంట్, ఒక 20 ఇయర్స్ బ్యాక్ది అది. అందులోనే ఉంది అది.
అది తీసేసి గ్లాస్ బాటిల్ చిన్న బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ అంది ఉంది కదా, దాంట్లోకి పెడుతున్నాను. కొంచెం మట్టి వేసుకొని బాగా ప్రెస్ చేసేసి పెట్టినాను. వచ్చేస్తుంది ఇది, ఎందుకంటే ఆకు పెట్టినా కానీ మొక్కలు వచ్చేస్తున్నాయి దానికి. కానీ ఈ పాట్కి కూడా నాకు బాటిల్ అది పెట్టినాను. ఇప్పుడైతే టెంపరీగా పెట్టుకుంటున్నాను. అది అయితే నచ్చట్లేదు అందులో. ఒకవేళ దీనికి ఎక్కువ వాటర్ పోయాల్సింది లేకు అందులో నాటుకుంటే అది తీసేసి మళ్ళీ మొత్తము డైరెక్ట్ పాట్లోనే పెట్టేస్తాను ఒకవేళ చూసి. ఎందుకంటే అది అట్లా పెడితే అంత బాగా లుక్ అయితే అంత మంచిగా అనిపించట్లేదు. చూస్తాను, ఇది కొంచెం నాటుకున్నాక బాటిల్ తీసేసి ఆ బాటిల్దే తీసి ఇందులోకి నాటుకున్న తర్వాత కొంచెం తీసేసి కట్ చేసే అదే ఈ పాట్లో మట్టి డైరెక్ట్ వేసన్నా పెట్టేస్తాను. ఇది అది రెండు మనము ఇది లోపల పెట్టినప్పుడు అది బయట పెట్టవచ్చు, అది బయట పెట్టినప్పుడు ఇది లోపల పెట్టుకోవచ్చు. మొన్న నేను నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకోవడానికి వెళ్తే మా ఈ పాత నర్సరీయే, అతను అన్నాడు ఇది మొత్తం, నేను అది అవుట్డోర్ ప్లాంట్ అనుకున్నాను, ఇండోర్లో పెడితే మాత్రం ఒకసారి పోయింది, కానీ అతను అన్నాడు ఇది మొత్తము ఇండోర్ ప్లాంట్, అది వారానికి ఒక్కసారి నీళ్ళు పోయండి, ఇంట్లోనే పెట్టండి అన్నట్టుగా చెప్పాడు. సరే పెట్టి చూద్దాం అనేసి సైడ్ నుంచి ఒకటి తీసేసి దాంట్లో మనీ ప్లాంట్ ఉంటే అది తీసేసి దీంట్లో పెట్టాను. ఇది కూడా ఐస్ క్రీమ్ బాక్స్ థ్రెడ్ టేస్ట్ చేసినాను. ఇది దీంట్లో సైడ్కు అదే సేమ్ మట్టి, ఇసుక మట్టి, కొంచెం కంపోస్ట్ వేసి పెట్టినాను. ఇవన్నిటికీ పెద్దగా మనకి ఫెర్టిలైజర్స్ ఏం అవసరం లేదు. ఇట్లా ఉంది. ఇది కూడా కింద కొంచెం థ్రెడ్ తడుస్తూ ఉంది. ఆ థ్రెడ్ తడవకుండా కొంచెం కింద సైడ్ ఏదైనా క్యాప్స్ ఏమన్నా పెట్టాలి, లేకపోతే గ్లూగన్తో ఒక లైన్ గీస్తే అప్పుడు తడి అంటకుండా నన్ను ఉంటుంది. అది కింద తడుస్తుంది, అది కొంచెం ఇంతవరకు అయితే పోలేదు, తడిచినప్పుడు అయితే ఇప్పుడు థ్రెడ్ అయితే ఊడలేదు. తర్వాత మనము ఈ మనీ ప్లాంట్ అందులో నుంచి తీసినాను కదా, అవి ఒక గ్లాస్లో వేసేసుకొని, వాటర్ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్లో వేసేసి పెట్టేసినాను. ఇది ఎక్కడన్నా ఊరికే మనం అట్లా పెట్టేసుకోవచ్చు, వాష్ బేసిన్ దగ్గర అయినా కిచెన్లో అయినా ఊరికే కార్నర్కి ఎక్కడన్నా పెట్టుకున్న, పిల్లలు లేని దగ్గర అయితే పైన పెట్టుకోవచ్చు, కింద పెట్టొద్దు, పిల్లలు కనుక ఉంటే గ్లాస్ లాగేస్తారు. నేనైతే పైన పెట్టేస్తాను. ఇది అయితే ప్రస్తుతానికైతే బయటనే పెడతాను. అది పాట్ బాగాలేదు కాబట్టి దాన్ని ఇంట్లో పెట్టడానికి బాగుండదు. అది దానికి థ్రెడ్ చుట్టడం అన్నా లేకుంటే రిపోర్ట్ అయినా చెయ్యాలి. ఇది ఒక 10 days 1 month అట్లా బయట ఉంచి ఆ తర్వాత ఇంట్లోకి పెడతాను. ఇప్పుడు నేను పెట్టింది అవేమో ఇదిగో ఇట్లా టీవీ యూనిట్ దగ్గర అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.